ఆదిత్య, ఖచ్చితంగా ఇదెవరో కావాలని చేసుంటారు. ఒక విధంగా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి ఆ డబ్బు దొరకపోవడం మంచిదే అయింది. ఎందుకంటే దానికి ఇంకా రెసిప్ట్ ఇవ్వలేదు. సొసైటీలో బ్యాడ్ కాకుండా బయటపడ్డాం. అసలు ధరణి అందులో పెట్టిన డబ్బు ఏమైంది? ఎలా మాయమైంది? ఎవరు తీశారు? ధరణి తీసిన ప్లేస్ మార్చినా చెప్పేది కదా. తను వాళ్ళమ్మకు బాలేదన్న కంగారులో చెప్పడం మర్చిపోయిందేమో ఆదిత్య. నోనో, ఎంత కంగారులో ఉన్నా రెస్పాన్సిబిలిటీస్ మర్చిపోదు. సంథింగ్ రాంగ్. ఏదైనా ధరణి వస్తే కానీ తెలీదు. అవును, మరి వచ్చేదాకా టెన్షన్ ఎందుకు పట్టం? ఓసారి ఫోన్ చేస్తే పోలా? వద్దులే, వాళ్ళ అమ్మ ఆరోగ్యం గురించి టెన్షన్లో ఉంటుంది. అది నిజమే. అక్క, ఒక స్ట్రాంగ్ కాఫీ తెచ్చివు. అలాగే. ఏంటి, మనం ఒకటి అనుకుంటే ఇంకోటి జరిగింది. డబ్బిక్కడ లేకుండా ఎక్కడికి వెళ్ళిందో చెప్పడానికి. ఏంటి, డబ్బు ఇక్కడ లేదా? మరి ఎక్కడికి వెళ్ళింది? ధరణితో పాటు కారులో తన పుట్టింటికి. ధరణి పుట్టింటికా? అంత ధైర్యం చేసిందా? అది ధైర్యం చేయలేదు, నేనే ధైర్యం చేసి డబ్బు దాని కారు డిక్కీలో పెట్టి దారి మళ్లించాను. ఇప్పుడు ఈ విషయాన్ని పెద్ద ఇష్యూ చేసి ధరణిని ఇరికించి డబ్బు మాత్రమే తిరిగొచ్చేలా చేసి దాన్ని పుట్టింటిలో సెటిల్ అయ్యేలా చేయాలి. ఆహా, ఏ ప్లాన్ వేసావు నీలమ్మా? ఇప్పుడు ఆదిత్య రాని చుడుగుడు ఆడేసుకుంటాడు. ఆదిత్య, కాఫీ. ఒక్క కాఫీయే పెట్టావా రాధమ్మా? లేదు, అందరికీ పెట్టాను. ఉండి తీసుకొస్తాను. థ్యాంక్స్. దేహి అంటే గాని ఇవ్వదేమో. అలా ఏం కాదు, ఆదిత్య అడిగాడు కాబట్టి, టెన్షన్లో ఉన్నాడు కాబట్టి తెచ్చిచ్చాను. మేము టెన్షన్లోనే ఉన్నాం తల్లి. మాడు 3 ముక్కలు అయ్యేలా ఉంది. సొమ్ము మీదేం కాదుగా. మాకు నీలాగా మాది మీది అనటం రాదు. ఆపండి, ఎవరి గోల వాళ్ళదేనా? కామన్ సెన్స్ లేదా? సిచ్యువేషన్ అర్థం చేసుకోకుండా ఈ గోలేంటి? ఆవిడ గారు ఆపమానాన్గా లేక. ఆదిత్య బాబు, నువ్వు ఆవేశపడకుండా ఒక్క నిమిషం నిదానంగా అసలు మనకి డబ్బులు వచ్చిన దగ్గర నుంచి వరుసగా జరిగిందంతా ఒక్కసారి ఆలోచిద్దాం. నిదానంగా ఒకదాని తర్వాత ఒకటి, సరేనా? అందరం కలిసి క్యాష్ లెక్కేసాం కదా బాబా. ధరణికిచ్చి దాయమన్నావు, తర్వాత ఐటీ వాళ్ళు వచ్చారు. ఎందుకు వీళ్ళు ఇంత డీటెయిల్డ్ గా డిస్కస్ చేస్తున్నారు? చివరకు ఎటు తీసుకెళ్తారో చూద్దాం.
బీరువాలో దాచిన డబ్బు దొరకలేదు. ఆదిత్య ధరణికిచ్చాడు. ధరణి బీరువాలో దాచింది. అది ఐటీ వాళ్ళు వచ్చినప్పుడు కనపడలేదు. ఈ మధ్యలో తాళాలు ఎవరి దగ్గర ఉన్నాయి? మార్నింగ్ దాకా ధరణి దగ్గరున్నాయి, ఆ తర్వాత ఆదిత్య దగ్గర. తాళాలు బావ దగ్గరే ఉన్నాయి కానీ క్యాష్ ఎలా హుష్కాకైంది? అంటే ఏంటి మీరు అనేది? నేనేం అనట్లేదు బావా. తాళాలు నీ చేతికొచ్చేలోపే డబ్బు అందులోంచి షిఫ్ట్ చేశారు అని. ఆ అవకాశం ఎవరికుంది అని. అంటే ధరణి తీసిందనా? బాగా గుర్తు చేసావు. తను తప్ప మరొకరు తీసే ఛాన్సే లేదు. చాటుగా క్యాష్ లేపేసింది, నీటుగా తాళాలు బావ చేతికిచ్చింది. తల్లిగారింటికి ఒక వంక చెప్పి చక్కగా తెల్లారే పాటికి సేఫ్ గా వెళ్ళింది. వాట్ నాన్ సెన్స్ ఆర్ యు టాకింగ్? ధరణి అలా చెప్పా పెట్టకుండా డబ్బు తీసుకెళ్లే మనిషి కాదు. ధరణి విషయంలో మీరేం చెప్పినా నమ్మను. తనేంటో తన నిజాయితీ ఏంటో నాగమణిహారం విషయం దగ్గర నుంచి ఈ ఇంట్లో జరిగిన అన్ని విషయాలు తెలుసు. తన నిజాయితీ చాలాసార్లు నిరూపించుకుంది. నమ్మకాలు ఉండొచ్చు, కానీ పిచ్చి నమ్మకాలు ఉండకూడదు. తప్పు చేసిన వాళ్ళకి కథలు చెప్పి తప్పించుకునే అవకాశం ఇవ్వద్దు. ఇంతకే మీరు అనేది ఏంటి? స్పాట్ చెకింగ్, డౌట్ ఆ, క్లారిఫికేషన్. అంటే వెంటనే ధరణి ఎక్కడుందో అక్కడికి వెళ్దాం, సోదా చేద్దాం. డబ్బు లేకపోతే మనం తలదించుకోవాల్సి వస్తుంది. అది అక్కడ తేలాల్సిన విషయం. నాకు ఇష్టం లేదు. డబ్బు మీద నిర్లక్ష్యం, మనుషుల మీద ఓవర్ కాన్ఫిడెన్సు, వర్క్ మీద అశ్రద్ధ అస్సలు పనికిరాదు ఆదిత్య. డబ్బు ఆదిత్యది, మీరెందుకు అంత బలవంతం చేస్తున్నారు? ఆదిత్య, నువ్వు వీళ్ళ మాటలు పట్టించుకోకు. ఏంటి, నీకు కూడా వాట ఏమైనా ఉందా ఏంటి? లేక సమర్థించి తప్పించాలని చూస్తే అనుమానించాల్సి వస్తుంది. ముందు మిమ్మల్ని చెక్ చేయాలి. మాకేం అభ్యంతరం లేదు, చెక్ చేసుకోవచ్చు. ఆదిత్య, మా గదులు చెక్ చేయి. నేనెవరిని చెక్ చేయదలుచుకోలేదు. రాధ నింద వేసింది కాబట్టి చెక్ చేయాల్సిందే. లేదా మా మాట ప్రకారం ధరణి కారు, ఇల్లు, వాకిలి తనకు సంబంధించినవన్నీ చెక్ చేయాలి. లేదంటే మీరంతా కలిసి మమ్మల్ని బ్లేమ్ చేయడానికి ప్లాన్ చేశారనుకోవాల్సి వస్తుంది. నేను అమెరికా నుంచి రావటం, వీళ్ళింట్లో ఉండడం మీకిష్టం లేదను, లేదా ఆ ధరణి నీతో ఇలా చేయమని చెప్పుంటుందని డిసైడ్ అవ్వాల్సి వస్తుంది. సరే పదండి. నిజంగా మీరు అన్నట్టు తను తప్పు చేసి నమ్మక ద్రోహం చేస్తే ధరణిని క్షమించను. మీది అబద్ధం అయితే నాతో ఈ తప్పు చేయించినందుకు మిమ్మల్ని కూడా క్షమించను. కానివ్వు, మా మాటే నిజమవుతుంది. దొంగని తేలితే ఈ ఇంటి గడప అది తిరిగి తొక్కడానికి వీల్లేదు. కాదని తేలితే నువ్వు తొక్కడానికి వీల్లేదు. ఏంటి, అయిన వాళ్ళు రాకుండా ఎక్కడికి వెళ్తారు? తను నిశ్చితార్థమయ్యి ఆదిత్య కావలసిన మనిషి అయింది. ఎప్పుడో కావచ్చు, కానీ ఇంకా అవ్వలేదు. పద ఆదిత్య. ఆ, ఆలస్యం చేస్తే అది ఏ రూపంలోకైనా మారచ్చు. పదండి. ఆ